బాబు గారు అదేదో సినిమా డైలాగ్ ఒకటి ఉంది కదా, సాయి పల్లవి డైలాగులో, నువ్వు గట్టిగా అనుకుంటే అయిపోద్దని. బాబు గారు మీరు గట్టిగా అనుకుంటే అయిపోద్ది. మీకున్న పలుకుబడి తెలుసు, అట్లాగే చేయగలిగినటువంటిది సత్తాను తెలుసు. కాబట్టి రాయలసీమలో ఎస్పెషల్లీ కర్నూలులో హైకోర్టు బెంచ్ మీరు దలుచుకుంటే అయిపోద్ది. అది చేసేయండి. శాశ్వతంగా రాయలసీమ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. ఎందుకంటే అన్నీ ఒకచోటే అన్నటువంటి కాన్సెప్ట్ని విరక్తి చెందినటువంటి ప్రజల ఆగ్రహాన్ని క్యాష్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి హైకోర్టు తెద్దామనుకున్నప్పుడు తేలేకపోయాడు. అదే సందర్భంలో అంతకుముందు హైకోర్టు నిర్మాణం పూర్తి కాకుండానే చంద్రబాబు గారు ఇక్కడ వచ్చేసేలాగా చేయగలిగారు. ముందు క్యాంప్ ఆఫీసులో, సీఎం క్యాంప్ ఆఫీసులో కొన్ని రోజులు కోర్టు నడిచింది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేయగలిగింది. అంటే జ్యుడిషియరీ చంద్రబాబు గారికి గౌరవం ఇస్తుంది. ఆ గౌరవాన్ని నిలుపుకుని ఇంకోటి కేంద్రంలో అధికారంలో ఉన్నారు. హైకోర్టు బెంచ్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పంపిస్తే, కేంద్ర ప్రభుత్వం న్యాయశాఖతో గట్టిగా మాట్లాడితే వెంటనే కోర్టుకు పంపిస్తే కోర్టు ఇక్కడ ఆటోమేటిక్గా చంద్రబాబుతో మాట్లాడాలి. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆటోమేటిక్గా అయిపోతుంది పని. చెయ్యాలి అన్న చిత్తశుద్ధితో కనుక ప్రయత్నిస్తే ఖచ్చితంగా అయిపోతుంది. అది చేసి చూపెట్టగలిగితే, ఇది ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత చెప్పట్లేదు, తొలినాళ్లలోనే చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆ విధం మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే, మన టెన్యూర్లోనే చేయగలిగితే నెక్స్ట్ టర్మ్ చెప్పుకోవడానికి సగర్వంగా రాయలసీమ ప్రజలు. ఎందుకంటే మొన్నటిసారి రాయలసీమ చరిత్రలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చారు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది.